హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. జునేద్ భాయ్, ఈ పేరు మీరు వినే ఉంటారు. జునేద్ భాయ్ సిజేపీ ప్రొటెస్టులో విద్యార్థులకు అన్నాల్ని వడ్డించి వాళ్ళని కన్న బిడ్డల్లా కాపాడుకున్న వ్యక్తి. ఎవరైతే దేశ రాజకీయ నాయకులు ఉన్నారో వారిపైన కత్తులతో, కర్రలతో, రాళ్లతో, గ్రెనేట్లతో, డేడైపోయినటువంటి స్మోక్ బాంబులతో, లాఠీలతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. హిందూ సోదరులు చాలామంది ఉన్నారు వాళ్ళలో. అటువంటి వాళ్ళంతా విద్యార్థుల్ని తరిమి కొట్టాలని, విద్యార్థుల అంతు చూడాలని వస్తే మానవతా దృక్పథంతో కనీసం వారికి ఏమీ చేయకుండా వాళ్ళకి టెంటులు తీసేసి, వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ చేసి, వాళ్ళ దగ్గర ఫుడ్ పెట్టకూడదని చెప్పేసి, వాళ్ళకి కనీసం ల్యాబొరేటరీ సిస్టమ్ 1-2 వెళ్ళడానికి ఆ సిస్టమ్ కూడా లేకుండా చేసి నానా ఇబ్బందులు పెట్టినటువంటి మోడీ ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి జంతర్ మంతర్లో ప్రతి విద్యార్థికి ప్రేమతో అన్నాన్ని వడ్డించినటువంటి జునేద్ భాయ్ తన పైన వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టి సిజేపీ పార్టీ అధినాయకుడు దీప్కే తనను పట్టించుకోవట్లేదు, తన పోలీసులు తీసుకెళ్లి మక్కలెర కొడుతున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటూ జునేద్ భాయ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నరకం చూపిస్తున్నారు. చూసారా హిందూ ముస్లిం సోదరులారా, మీ బతుకులు ఇవే, వాళ్ళని నమ్మకండి అంటూ బత్తాయిలంతా కావు కావు అని కాకుల్లా అరిచినప్పటికి కూడా కనీసం అదరక బెదరక జంతర్ మంతర్లో దగ్గర 37 రోజులు అన్నం పెట్టిన జునేద్ భాయ్ మళ్ళీ అదే బాటాలో, అదే పందాలో, అదే సేవా దృక్పథంతో, అదే బలంతో, అదే ఆత్మవిశ్వాసంతో, అదే సేవ నిండిన హృదయంతో మళ్ళీ మన హిందూ సోదరులకు జార్ఖండ్లో కూడా తను మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నాన్ని వడ్డిస్తూనే ఉన్నాడు. दोस्तों देख सकते हैं जुनैद भैया किस तरह से खाना बांट रहे हैं। झारखंड राष्ट्रीय प्रोटेस्ट में दोस्तों ఈ జునేద్ భాయ్ భయపడ్డా, పారిపోయాడా అనేది చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. అభిజిత్ దీప్కే వదిలేశాడని చాలామంది అసత్య ప్రచారాలు చేయొచ్చు. కానీ తన నమ్మిన సిద్ధాంతం ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతూ, ఎక్కడైతే దేశం కోసం కొంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి ఆహారంతో లేక అలమటిస్తూ ఉంటారో వాళ్ళ ప్రొటెస్ట్లో నేనున్నాను సోదరులారా, నీకు నేను అన్నని, తమ్ముడిని, తండ్రిని, అక్కని, తమ్ముడిని, చెల్లెల్ని, మీరంతా నా సోదరులు. మీరు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. మీరు చేసే ఉద్యమం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి రాక్షస శక్తులు మొత్తం అంతరించిపోయి సుశ్యామలమైనటువంటి సుభిక్షమైనటువంటి భారతదేశాన్ని నేను చూడాలనుకుంటున్నాను అనే దృఢ సంకల్పంతో కాబోలు ఈయన తనకున్న ఆస్తిలో రూపాయి కూడబెట్టి ఫస్ట్ చేశాడు. తర్వాత చాలామంది 100 రూపాయలు, 10, 20, 30 తన సేవకు సమర్పించి ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో, అదే నమ్మకంతో, అదే బలంతో మళ్ళీ జార్ఖండ్లో విద్యార్థులకు అన్నాన్ని పెడుతూ ఉన్నాడు. అన్నా, ఇక్కడ ఇప్పటి వరకు ఎవడైనా విద్యార్థులకు అన్నగానో తండ్రిగానో ఉన్నాడంటే అది కేవలం జునేద్ భాయ్ తప్పించి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా లేడు. వాళ్ళ అవసరాలకు ఓట్ల కోసం వచ్చి అన్నా చెల్లి అంటూ కాళ్ళు పట్టుకొని వెతికిని అడుక్కున్న కొడుకులే తప్పించి ఎవడు కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏ కన్న తల్లి నిన్ను కనిందో కానీ కేవలం విద్యార్థుల్లో హిందూ, ముస్లిం, సిక్కులు, బౌద్ధులు అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ సమానంగా అన్నం పెడుతూ, భోజనం పెడుతూ, వాటర్ ఇస్తూ, నాన్నకి హ్యాట్సప్ చెప్పాలా, కాళ్ళు పట్టుకోవాలా, లేదంటే నీ ఇలాంటి ముస్లిం సోదరులు మా ఇండియాలో పుట్టి దేశంలో ఒకరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మాకు తోడుగా ఉన్నందుకు నిన్ను ఎలా ఏ స్థానంలో పెట్టి పూజించాలో అని చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఆ చిరునవ్వు మారలేదు, ఆ బాధ తగ్గలేదు. కానీ ఆకలి నిండిన కడుపులని నింపే తల్లిగా, తండ్రిగా తన పాత్ర చాలా గర్వంగా పోషిస్తున్నాడు జునేద్ భాయ్. ఈ జునేద్ భాయ్లు ఇండియాలో చాలామంది ఉన్నారు. వీళ్ళని బయటికి రాకుండా వీళ్ళని తొక్కేసే శక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఎవడికి అదరక బెదరక నిలబడిన వాడే విజయం సాధిస్తాడు. జునేద్ భాయ్తో పాటు ఎంతమంది ముస్లిం సోదరులు ఇప్పుడు జార్ఖండ్లోనే కాదు, ఇక్కడ జంతర్ మంతర్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రొటెస్ట్ జరిగినా జునేద్ భాయ్ ఉంటాడేమో. ఈ గైపు లేకపోతే జునేద్ భాయ్ లాంటి ఇంకో ముస్లిం సోదరుడు మనతో నిలబడతారేమో. కేవలం రంజాన్ సీజన్లోనే అందరికీ ఫుడ్ పెట్టి మా కడుపు నిండా తినండి అని దీవించే ముస్లింలు చాలామంది ఉన్నారు. అమ్మా మీ దీవెనలు కావాలని హిందువుల దగ్గర అడిగే ముస్లిమ్స్ మా హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటితమైనటువంటి
అన్నాదమ్ముల బాండింగ్ కలిగినటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే సోకాళ్ళ తుత్తర నాయకుల యొక్క బిత్తర పనులకి కాలం చెల్లబోతుందేమో. జునైద్ భాయ్ మీ చేసే సేవకి నేను నా తరపున, నా పోస్ట్ 360 తరపున హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు బన్మస్కాల ఊసిస్తారంటూ ఒక చండాలమైనటువంటి యువతి మాట్లాడింది, చండాలమైన ఆంటీ మాట్లాడింది. దాన్ని చెప్పుతో కొట్టాలి. ఇప్పుడు నీలాంటి జునైద్ భాయ్లు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. అదే జాకీర్ హుస్సేన్ లాంటి ఆర్మీకి సేవ చేసే నవజవానులు పాకిస్తాన్ దుర్మార్గుల్ని ముగ్గురిని నరికి చెప్పినటువంటి జాకీర్ హుస్సేన్. कांस्टेबल जाकिर हुसैन, केंद्रीय रिजर्व पुलिस बल। तेरह सितंबर 2018 को 10:55 पर धीरती गांव के एक मकान में 3 विदेशी आतंकवादी होने की विशिष्ट सूचना प्राप्त होते ही सीआरपीएफ की एक छोटी टीम उस स्थान की ओर निकल पड़ी जिसमें कांस्टेबल जाकिर हुसैन एक सदस्य के रूप में थे। आतंकवादियों ने उनके दल पर गोलीबारी प्रारंभ कर दी। श्री हर्षपाल सिंह उप कमांडेंट ने अपने साथी कांस्टेबल जाकिर हुसैन के साथ उन पर जवाबी हमला करने के लिए घुटनों के बल पर आगे बढ़कर मोर्चा संभाल लिया। आतंकवादियों ने उनके ऊपर लगातार ग्रेनेडों से भारी गोलीबारी कर दी। श्री हर्षपाल सिंह उप कमांडेंट और कांस्टेबल जाकिर हुसैन के संयुक्त प्रयासों से एक आतंकवादी घटनास्थल पर ही मारा गया और शेष 2 जख्मी हो गए। दोनों ही वीरों को आतंकवादियों का सामना करने में गोली लगी। अत्यधिक रक्तस्राव के बावजूद योद्धा की तरह दोनों ही अटल होकर डटकर युद्ध करते रहे। उन्हें मोर्चा छोड़ना नामंजूर था। दोनों योद्धाओं को इलाज के लिए अस्पताल पहुंचाया गया। शेष दोनों आतंकवादियों को उनकी टीम द्वारा निरंतर गोलीबारी करके धराशायी कर दिया गया और उनके पास से बड़ी मात्रा में हथियार, गोला बारूद और विस्फोटक बरामद किए गए। एक सच्चे सैनिक और युद्धक साथी की तरह कांस्टेबल जाकिर हुसैन ने अपने जीवन की परवाह न करते हुए अपने कमांडर के साथ आतंकवादियों का सामना किया। उन्होंने बल की सर्वोच्च परंपरा को बनाए रखते हुए अनुकरणीय वीरता का प्रदर्शन किया। कांस्टेबल जाकिर हुसैन। విద్యార్థులకి కడుపు నిండా అన్నం పెట్టి మీరు దేశం కోసం పోరాడండి అని ఒక తండ్రిలా వెనుకుండి నడిపించేటువంటి జునైద్ భాయ్ లాంటి సోదరులు ఎంతోమంది నా భారతదేశంలో మాతో కలిసి ఉన్నారు. వాళ్ళు స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. అప్పుడు స్వతంత్ర పోరాటంలో అందరూ కలిసి పోరాడితే భారతదేశాన్ని వదిలి మేము వెళ్ళాం, పాకిస్తాన్ మేము ఎందుకు వెళ్ళాలి, మా పుట్టిన నేల భారతదేశం, మేము భారతదేశానికి సేవ చేసుకుంటాం, భారతదేశంలోనే ఉంటాం, భారతదేశంలో తింటాం, భారతదేశ సోదరులతోనే కలిసిమెలిసి ఉంటామని నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడ్డటువంటి ముస్లిమ్స్ అంతా నాకు నా సొంత సోదరులు. నా దేశానికి ఇలా సేవ చేసే వాళ్ళంతా నాకు తండ్రితో సమానం. ఇటువంటి వారిని వెనకేసుకొస్తాను, వీరికి ఉత్సాహంగా నిలబడతాను. వీరికి కావాలంటే ఎంతవరకైనా మేము వెళ్తాం. విడగొట్టాలంటే ఎన్ని కుక్కలు వచ్చినా కూడా కనీసం వాళ్ళ వెంటుకు కూడా పెక్కలేరు అనేది మాత్రం అర్థమవుతుంది. పోతే పోనీ ప్రాణాలు, నిలబడదాం దేశం కోసం అన్న రీతిలో ఆయన చేస్తున్న సేవను చూస్తే నా గుండె నిండిపోతూ ఉంది. జునైద్ భాయ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఎవరైతే ముస్లిం సోదరులు ఈ దేశం కోసం వాళ్ళ సర్వస్వాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అబ్దుల్ కలాం, జాకిర్ హుస్సేన్, జునైద్ భాయ్ లాంటి వారిని మనం గుండెల్లో పెట్టుకోవాలి, వారికి తోడుగా నిలబడాలి. లేదంటే మనకి కుక్కలకి తేడా ఉండదు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జునైద్ భాయ్కి ఆయన చేస్తున్న సేవకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.